హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంజీ, చెట్టు అడ్డుగా ఉంది కదా, ఎలా వెళ్తాము అని చెప్పి సిరి క్రిష్ అడుగుతూ ఉంటారు. ఒక్క నిమిషం అని అంజీ తన భుజాలపై ఉన్న క్రిష్ని సిరిని కిందికి దించుతాడు. తన ఒక్క చేత్తో అంజీ చెట్టుని లేపి పక్కకు విసిరేస్తాడు. అంజీ, నీ దగ్గర చాలా బలం ఉంది. నువ్వు చాలా సునాయాసంగా ఆ ఆంజనేయ స్వామి కొండను ఎత్తినంత ఈజీగా చెట్టుని ఎత్తావు అని చెప్పి సిరి అంటుంది. అవును అంజీ, అప్పుడు మా అమ్మ చెప్పేది, ఆంజనేయ స్వామి తన చేతి పైన కొండను ఎత్తుకొని వెళ్ళాడంట కదా, నిజమేనా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. నిజమే అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. అవును అంజీ, ఈ చెట్టుని మనం వెళ్ళకుండా ఎవరైనా అడ్డుగా పెట్టారా, లేదంటే దానంతటా అదే అడ్డుగా పడిపోయిందా అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. ఇక అంజీ కళ్ళు మూసుకుంటాడు. రౌడీలు పిల్లలు ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్లకుండా రౌడీలు ఆ చెట్టుని అడ్డుగా పెట్టిన విషయం అంజీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు, మనం వెనక్కి వెళ్దాం పదండి అని చెప్పి అంజీ అంటాడు. వెనిక్క ఎందుకు అంజీ అని చెప్పి సిరి క్రిష్ అడుగుతూ ఉంటారు. మీలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి పిల్లలు అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. భయాన్ని పోగొడతావా? వద్దు అంజీ, మేము ఆ ఆంజనేయ స్వామికి ముడుపు కట్టాలి. ప్లీజ్ అంజీ, మమ్మల్ని ఆంజనేయ స్వామి దగ్గరకు తీసుకెళ్ళంజీ అని క్రిష్ సిరి అడుగుతూ ఉంటాడు. ముందు మీలో ఉన్న భయం పోతే ఆ తరువాత ఆంజనేయ స్వామి దగ్గరికి ఆంజనేయ స్వామి మిమ్మల్ని రప్పించుకుంటాడు అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే రౌడీలు ఎదురుగా వస్తూ ఉంటారు. పిల్లలు, ఇందాకలా మిమ్మల్ని ఆ నీటి గుంటలో పడేసిన రౌడీలు వాళ్లేనా అని చెప్పి అంజీ అడుగుతూ ఉంటాడు. అవును అంజీ, వాళ్లే. మమ్మల్ని చూస్తే వదిలిపెట్టరు. వాళ్ళు మమ్మల్ని చంపాలని చూశారు. త్వరగా పారిపోదాం అంజీ అని సిరి క్రిష్ అంటూ ఉంటారు. వాళ్ళను చూసి మీరు పారిపోవడం ఏంటి? మిమ్మల్ని చూసి వాళ్లే పారిపోవాలి అని అంజీ చెప్తూ ఉంటాడు. వాళ్ళను కొట్టేంత బలం మా దగ్గర లేదంజీ అని చెప్పి సిరి అంటుంది. మీకు నా బలాన్ని తోడిస్తాను. నా బలాన్ని తీసుకొని ఆ రౌడీలను చితక్కొట్టేయండి అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. అది సాధ్యమవుతుందా అంజీ అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. తప్పకుండా అవుతుంది అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. అయితే పద సిరి, ఆ రౌడీలను చితక్కొడదాం అని చెప్పి క్రిష్ అంటాడు. ఇక రౌడీలకు సిరి క్రిష్ ఎదురుగా వెళ్తారు. మీకోసమే వెతుకుతున్నాం పిల్లలు, మీరే మాకు ఎదురొచ్చారు, మిమ్మల్ని చంపేస్తాం అని రౌడీలు సిరిని క్రిష్ని కొట్టబోతూ ఉండగా ఆంజనేయ స్వామి తల బలాన్ని క్రిష్కి సిరికి ఇచ్చి రౌడీలను చితక్కొట్టేలా చేస్తాడు. ఇదేంట్రా, పిల్లలు ఇంతలా కొడుతున్నారు, వీళ్ళు కొడితే ఇంత దెబ్బలు తగలటం ఏంటి అని రౌడీలు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మల్ని చంపటానికి వచ్చారా? ఎందుకు? మాకు మీకు మధ్య ఏంటి సంబంధం అని క్రిష్ సిరి రౌడీలను కొడుతూ ఉంటారు. ఇక దాంతో రౌడీలు వామ్మో, వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని చెప్పి పారిపోతూ ఉంటారు. అంజీ, నువ్వు సూపర్. నీ బలాన్ని నీ ఎనర్జీని మాకు ఇవ్వటంతో మేము ఆ రౌడీలను కొట్టేశాం. ఇక ఆ రౌడీలతో మాకు ఎలాంటి భయం లేదు. ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే అంతే చాలు అని చెప్పి సిరి క్రిష్ చెప్తూ ఉంటారు. సూపర్ పిల్లలు మీరు, పదండి వెళ్దాం అని చెప్పి అంజీ తన భుజాలపై సిరిని క్రిష్ని ఎక్కించుకొని ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు తీసుకెళ్తారు. అంజీ, ఇదేనా అడవిలో ఉండే అభయ ఆంజనేయ స్వామి విగ్రహం అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్పి అంజీ చెప్తూ ఉంటాడు. అబ్బా, ఎంత బాగుందో కదా క్రిష్ అని సిరి అంటూ ఉంటుంది. అవును, ఆ ఆంజనేయ స్వామిని చూస్తే కొండంత బలం వస్తుంది క్రిష్ అని చెప్పి సిరి అంటుంది. అవును సిరి, ఇక్కడకు వచ్చిన తర్వాత మా అమ్మ క్షేమంగా నా దగ్గరకు వస్తుందన్న నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. అంజీ, థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు అని చెప్పి సిరి అంటుంది. సరే, ఇక మీరు వెళ్ళి ఆ ఆంజనేయ స్వామిని మొక్కుకోండి. మీ దగ్గర ఉన్న ముడుపుని ఆ ఆంజనేయ స్వామికి కట్టండి. ఇక ఆంజనేయ స్వామి మీ అమ్మ సంగతి చూసుకుంటాడు అని అంజీ చెప్తూ ఉంటే,
సరే అంజీ అని చెప్పి క్రిష్ సిరి ఇద్దరు కలిసి ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్తారు. ఆంజనేయ, నీకోసం మేము చాలా దూరం నుంచి వచ్చాము. నువ్వు ఏ కోరిక కోరినా కూడా తీరుస్తావంట కదా. నీకు చాలా పవర్ ఉందంట కదా. ప్లీజ్ ఆంజనేయ, మా అమ్మ ఎక్కడ ఉన్నా నా దగ్గరికి తిరిగి వచ్చేలా చెయ్యి ఆంజనేయ అని చెప్పి క్రిష్ దేవుడికి దండం పెట్టుకుంటాడు. అవును ఆంజనేయ స్వామి, మా ఏంజల్ అంటే ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా మా దగ్గరికి వచ్చేలా చెయ్యి అని చెప్పి సిరి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. క్రిష్, ఇక నీ దగ్గర ఉన్న ఆ ముడుపుని ఆంజనేయ స్వామికి కట్టు అని చెప్పి సిరి అంటుంది. ఇక క్రిష్ తన చేతిలో ఉన్న ముడుపుని ఆంజనేయ స్వామి విగ్రహానికి కట్టి, మా అమ్మను క్షేమంగా ఉంచు, మా అమ్మ ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చేలా చెయ్యి అని చెప్పి క్రిష్ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటాడు. ఇక దానితో ఆంజనేయ స్వామి విగ్రహంలో నుంచి ఒక మెరుపు హాస్పిటల్ బెడ్పై ఉన్న లక్ష్మిలోకి వెళ్తుంది. క్రిష్, మనం మొక్కు చెల్లించుకున్నాం కదా, ఇంకా మనం ఇంటికి వెళ్దామా? అంజీకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి సిరి అంటుంది. అవును సిరి, మనం ఇంత దూరం వచ్చామంటే దానికి కారణం అంజీయే. అంజీకి థ్యాంక్స్ చెప్దాంరా అని చెప్పి క్రిష్ సిరి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అంజీ కనిపించడు. సిరి, అంజీ ఎక్కడా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఏమో క్రిష్, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఇంతలో అంజీ ఎటు వెళ్ళిపోయాడు అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. ఏదైనా పనుందేమో అంజీకి, అందుకే మనకు చెప్పకుండా వెళ్ళాడేమో. అంజీ, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలి. మాకు ఇంత హెల్ప్ చేసినా నీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అంజీ. థ్యాంక్ యూ సో మచ్ అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఇక ఆంజనేయ స్వామి విగ్రహంలో నుంచి అంజీ ఇదంతా చూస్తూ, పిల్లలు, మీ అమ్మను బ్రతికించుకోవడం కోసం నాకు మీరు ముడుపు కట్టాలనుకున్నారు. మీ చేత నేనే దగ్గరుండి ముడుపు కట్టించుకున్నాను. ఇక మీ అమ్మ బాధ్యత నాది. మీరు క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పి అంజీ ఆంజనేయ స్వామి విగ్రహంలో ఉండి సిరి క్రిష్లను ఆశీర్వదిస్తాడు. ఇక మరోవైపు విహారి, సంధ్య, పండు ముగ్గురు కలిసి క్రిష్ సిరమ్మ, క్రిష్ సిరమ్మ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ అడివంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఇక సుభాష్, ఈ రౌడీ ముండా కొడుకులు తాగి ఎక్కడ పడి చచ్చారో ఏంటో, ఇంతవరకు పిల్లల్ని పట్టుకోలేకపోయారు అనుకుంటూ అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి ఒక మెరుపు లక్ష్మిలోకి వెళ్ళటంతో లక్ష్మి స్పృహలోకి వస్తుంది. ఎవరైనా ఉన్నారా అని లక్ష్మి మెల్లగా కళ్ళు తెరిచి పిలుస్తూ ఉంటుంది. మేడం, ఇక్కడే ఉన్నాను నేను, మీరు టెన్షన్ పడకండి, ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను అని నర్స్ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరకు వెళ్ళి, డాక్టర్, ఒక అమ్మాయిని నేను తీసుకొచ్చి అడ్మిట్ చేశాను కదా, మీరు సర్జరీ కూడా చేశారు, ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది డాక్టర్ అని నర్స్ చెప్తూ ఉంటుంది. పద నర్స్, త్వరగా వెళ్ళి చెక్ చేద్దాం అని చెప్పి డాక్టర్ అంటుంది. డాక్టర్, నర్స్ ఇద్దరూ కలిసి లక్ష్మి దగ్గరకు వస్తారు. అమ్మా, ఇన్ని రోజులుగా నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఈ డాక్టరే అని చెప్పి నర్స్ లక్ష్మికి డాక్టర్ని చూపిస్తూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్, నాకు ట్రీట్మెంట్ చేసినందుకు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ పేరేంటమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. సిరి డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. అసలు ఏం జరిగిందమ్మా, నీ ఒంటి మీద కాలిన గాయాలేంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది. లక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటుంది. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు డాక్టర్, వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్తుంటే నేను వెళ్తున్న ఆటోని నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు వెనక నుంచి గుద్దేశారు, దాంతో నేను లోయలో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు డాక్టర్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ లోయ దగ్గర నువ్వు మా నర్స్కి కనిపించావమ్మా, మా నర్స్ నిన్ను తీసుకొచ్చి మా హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. డోంట్ వరీ, నువ్వు స్పృహలోకి వచ్చావు, ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, నన్ను డిశ్చార్జ్ చేస్తారా, నేను వెళ్ళిపోతాను, నా కొడుకు మా బామ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ, ఈ ఒక్కరోజు మా అబ్జర్వేషన్లో ఉండు, ఆ తర్వాత నిన్ను డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. డాక్టర్, ఆ అమ్మాయి ముఖంపై కట్లు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు తీస్తారు అని నర్స్ అడుగుతూ ఉంటుంది. చిన్న సర్జరీ ఉంది, అది చూసుకొని వచ్చి ఆ అమ్మాయి ముఖం మీద ఉన్న కట్లు ఊడదీస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది.
సరే డాక్టర్, అప్పటి వరకు ఈ అమ్మాయిని నేను చూసుకుంటాను అని నర్స్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు క్రిష్, సిరి ఇద్దరూ కూడా ఆంజనేయ స్వామికి ముడుపు చెల్లించుకొని నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే విహారి, సంధ్య, పండు ముగ్గురు కూడా పిల్లలకు ఎదురుగా వస్తారు. క్రిష్, సిరి, మీకేం కాలేదు కదా అని విహారి అంటూ ఉంటాడు. నానా, మాకేం కాలేదు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. బ్యాట్మెన్, సారీ, నీకు చెప్పకుండా వచ్చేసాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. చూడు క్రిష్, నీకోసం మేమంతా ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని సంధ్య అంటూ ఉంటుంది. సారీ బ్యాట్మెన్, అభయ ఆంజనేయ స్వామికి ముడుపు కడితే మా అమ్మ క్షేమంగా తిరిగి వస్తుందేమోనని నేను అభయ ఆంజనేయ స్వామికి ముడుపు కట్టడానికి ఈ ఫారెస్ట్లోకి వస్తుంటే నాతో పాటు సిరి కూడా వచ్చింది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. చూడు క్రిష్, మీరు వెళ్ళటం తప్పని నేను అనట్లేదు, కానీ మీరు వెళ్ళే ముందు ఒక మాట మాకు చెప్పి వెళ్ళొచ్చు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. బ్యాట్మెన్, నీకు చెప్తే నువ్వు పంపించవని నీకు చెప్పకుండా వచ్చాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇప్పటి వరకు మీకు ఏం జరిగిందోనని ఎంత టెన్షన్ పడ్డామో అని చెప్పి విహారి అంటాడు. విహారి గారు, ముందైతే పిల్లల్ని తీసుకొని అడవిలో నుంచి బయటకు వెళ్దాం పదండి, ఆ తరువాత మిగతావన్నీ మాట్లాడుకుందాం అని సంధ్య అంటుంది. సరే సంధ్య గారు అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి సిరి క్రిష్ని తీసుకొని అడవిలో నుంచి వస్తూ ఉంటాడు. హమ్మయ్య, అడవిలో నుంచి బయటికి వచ్చేసాం సిరి అని క్రిష్ అంటాడు. పదండి, కారులో కూర్చోండి, ఇక బయలుదేరదాం అని విహారి అంటాడు. థ్యాంక్ యూ సంధ్య గారు, మాతో పాటు ఇంత దూరం వచ్చి మాకు సహాయం చేసినందుకు అని విహారి అంటాడు. విహారి గారు, మీరు ప్రతిసారి నాకు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి దాన్ని చేస్తున్నారు అని సంధ్య చెప్తూ ఉంటుంది. ఇక సిరి కారులో కూర్చోగానే ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది. బ్యాట్మెన్, సిరి కళ్ళు తిరిగి పడిపోయింది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సిరి, సిరి, కళ్ళు తెరువు సిరి అని చెప్పి విహారి పిలుస్తూ ఉంటాడు. సిరి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో విహారి గారు, సిరి బాగా స్ట్రెయిన్ అయినట్టుంది, అందువల్లే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, సిరిని హాస్పిటల్లో చెక్ చేయించుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది. సరే సంధ్య గారు అని చెప్పి విహారి అంటాడు. ఇక మరోవైపు డాక్టర్ లక్ష్మి మొహానికి ఉన్న కట్టుని తీస్తారు. చూడమ్మా సిరి, నీ ముఖం మీద గాయాలు పూర్తిగా మానిపోలేదు, చిన్న చిన్న గాయాలు ఉన్నాయి, త్వరలోనే అవన్నీ కూడా మానిపోతాయి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, ఇన్ని రోజులు నాకు ట్రీట్మెంట్ చేసినందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక అప్పుడే విహారీ వాళ్ళు సిరిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తారు. డాక్టర్, డాక్టర్ అని పోలీస్ ఆఫీసర్ సంధ్య పిలుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. పాప కళ్ళు తిరిగి పడిపోయింది, ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అని సంధ్య అంటూ ఉంటుంది. బెడ్ మీద పడుకోబెట్టి మీరంతా బయటికి వెళ్ళండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక విహారీ వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. లక్ష్మికి ట్రీట్మెంట్ చేసే రూమ్లోనే సిరి కూడా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. డాక్టర్, నా ట్రీట్మెంట్ పూర్తయిపోయిందా, నేను ఇక బయలుదేరొచ్చా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా, బయలుదేరు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మా హాస్పిటల్కు రా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా క్రిష్ ఉంటాడు. విహారీ, పోలీస్ ఆఫీసర్ సంధ్య, అలాగే పండు ముగ్గురు కూడా సిరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ లోపలికి రమ్మని పిలవటంతో లోపలికి వెళ్తారు. ఇక క్రిష్ లక్ష్మిని చూసి అమ్మా అంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళగానే నానా క్రిష్ అని చెప్పి లక్ష్మి క్రిష్ని హగ్ చేసుకుంటుంది. అమ్మా, నీకేం కాలేదు కదా, నువ్వు బ్రతికే ఉన్నావు కదా అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదు క్రిష్, ఏడోకు అని లక్ష్మి క్రిష్ని హగ్ చేసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.